ధర్మపురిలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత బంధు ఆత్మగౌరవ సభ ఉద్రిక్తతకు దారితీసింది. దళిత బంధు పథకం 2వ విడత నిధులను వెంటనే విడుదల చేయాలని, గత ప్రభుత్వ హయాంలో ఎంపికైన 1100 మంది లబ్ధిదారులకు పెండింగ్ నిధులు మంజూరు చేయాలని సమితి డిమాండ్ చేసింది. అదేవిధంగా ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేద దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలతో అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఇక దళితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు. నెల రోజుల్లోగా దళితుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ధర్మపురి వేదికగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దళిత బంధు సాధన సమితి నాయకులు హెచ్చరించారు. ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బిడ్డలందరితోటి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దళితులు వెనుకబాటు గురవుతున్నారు. వాళ్ళను ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చినట్లయితే వాళ్ళ సమాజంలో మిగతా కులాలతో సమానంగా గౌరవింపబడతారనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా 10 లక్షల రూపాయల స్కీమ్ని తీసుకొచ్చి ఇక్కడ దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 17 లక్షల కుటుంబాలకు విడతల వారీగా ఇద్దామనేటువంటి ఆలోచనతో దళిత బంధు పథకాన్ని తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు, అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఇట్లా కాదు, మీరు దళిత బంధు పథకం ద్వారా దళితులకు న్యాయం జరగట్లేదు అని చెప్పి వాళ్ళలో ఒక విషయాన్ని నింపి అందరికీ ఒకేసారి వచ్చే విధంగా చేయాలని చెప్పి గ్రామాల్లో దళిత బంధు వచ్చిన వాళ్ళని శత్రువులు లెక్క, బూచీ లెక్క చూపించే ప్రయత్నం చేసి మేము చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ చేస్తాం, 10 లక్షలు కేసీఆర్ ఇచ్చిన సరిపోతలేవు, 12 లక్షల రూపాయలు ఇస్తేనే వాళ్ళు బాగుపడతారని చెప్పి ఇప్పటికి 1000 రోజులు గడుస్తున్నా కూడా గత ప్రభుత్వంలో ఎంపికైనటువంటి 1100 మందికి దళిత బంధు నిధులు వచ్చి ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వకుండా, అలాగే వీళ్ళిచ్చిన